శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురువారం, పైగా అష్టమి. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో వినండి. ధర్మాత్ములను రక్షించి దుష్టుల యొక్క దౌష్ట్యాన్ని రూపుమాపేందుకు భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా స్వామివారు అలాగే అవతరించారు. గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉండేటటువంటి పిఠాపురం అనే అగ్రహారంలో స్వామివారు అవతరించారు. పిఠాపురంలో అల్పరాజు శర్మ, సుమతి అనేటటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, దత్తాత్రేయ స్వామివారి భక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు, కానీ అందరూ చనిపోగా కేవలం ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. ఆ తరువాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. అలా నిత్యము కూడా భిక్షకై వచ్చేవారిని దత్తాత్రేయ స్వామివారి రూపాలుగా భావించి వారి ప్రతిరోజు కూడా వారికి భిక్షను సమర్పిస్తూ ఉండేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయక ముందు మరెవ్వరూ కూడా భోజనం చేయరాదు అని చెప్పి శాస్త్రం. కానీ ఆనాడు మాత్రం బ్రాహ్మణులకు భోజనం వడ్డించడం ముందే వారి ఇంటికి దండకమండలాలు దారి అయినటువంటి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్నటువంటి ఆ ఇంటి యజమానికి ఆ సంగతి తెలియదు. ఇల్లాలైనటువంటి సుమతి ఆ వచ్చినటువంటి ఆ యతీంద్రుడు శ్రాద్ధ భోక్త అయినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడేనని చెప్పి భావించి, తమ కులదైవమైనటువంటి దత్తాత్రేయుడు అని చెప్పి భావించి ఆయనకు భిక్ష ఇస్తుంది. ఆమె భక్తి విశ్వాసాలకు ఎంతో ప్రీతి చెందినటువంటి ఆ యతీంద్రుడు యథార్థమైనటువంటి తన యొక్క దత్తాత్రేయ స్వరూపంలో ఆమెకు దర్శనమిస్తారు. అప్పటి నుండి ఆ స్వామిని చూడటానికి 1000 కన్నులు చాలేలాగా స్వామివారు ఉండరన్నమాట. ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. వర్ణించేందుకు ఎన్ని వేల నాలుకలైనా కూడా సరిపోవు. 2 చేతులతో శంకుచక్రాలు, 2 చేతులతో డమరు, త్రిశూలాలు, మిగిలినటువంటి 2 చేతుల్లో జపమాల కమండలాలను ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించినటువంటి శుద్ధస్తత్వము అని అన్నట్లుగా చూసేందుకు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దీనులను ఉద్ధరించేందుకు 6 చేతులు చాలక అనేకమైనటువంటి బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లుగా ఆయన యొక్క జటాజుటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతూ ఉంటుంది. ఆ తల్లి సుమతీదేవి తన యొక్క జన్మ సార్థకమయ్యేలాగా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేస్తూ ఉంది. అప్పుడు ఆ కరుణామయుడు, తల్లి, అచంచలమైనటువంటి నీ యొక్క విశ్వాసానికి నేను ప్రీతి చెందాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడును అనేటటువంటి విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు. నీ అదృష్టం, నీ అభీష్టం ఏమిటో చెప్పు. నీకు తప్పకుండా నేను ఏ కోరికైనా సరే నెరవేర్చగలను అని అంటాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలో ఉన్నటువంటి సర్వధాతువులలోకి ప్రవహిస్తాయి. జగన్మోహనకారమైనటువంటి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు, ఆమె యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైనటువంటి వేదాలను వినినటువంటి ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా మీరు దర్శనమిచ్చారు. అంతేకాకుండా నా చేతితో చేసినటువంటి అన్నాన్ని స్వీకరించారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైనటువంటి మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు. కాబట్టి నేను ప్రత్యేకంగా నిన్ను వరాన్ని అడగవలసినటువంటి పని లేదు. నీవు ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటే చాలు అని అంటుంది. ఇక భక్తి శ్రద్ధల వలన జాగృతమైనటువంటి ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారు ఇదివరకు అత్రి మహర్షి కూడా అడిగినట్లుగా ఈమె కూడా లోకానుగ్రహార్థమైనటువంటి కోరిక కోరుతుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. అప్పుడు స్వామివారు, అమ్మా, నాతో సమానుడైనటువంటి పుత్రుడు నీకు తప్పకుండా జన్మిస్తాడు. కానీ నీవు మాత్రం పుత్ర వ్యామోహంతో అతని మాటలను పట్టించుకోకుండా
కేవలం నీవు చెప్పినట్లుగా అతను చెయ్యాలి అని చెప్పి అతనిని నిర్బంధించకూడదు. అతను చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అని అంటాడు. ఆ దర్శనంతో మరింత నిశితమైనటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి ఆమె, స్వామి, నేను కేవలం మానవ మాతృరాల్ని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేకుండా మాతృవాంఛ పరిపూర్ణం అయ్యేది ఎలా చెప్పండి? కాబట్టి పుత్రుడు జన్మించిన తర్వాత సమయానుకూలంగా అలాంటి వివేకాన్ని తమరే నాకు అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తుంది. ఆమె యొక్క సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులవుతారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటి లోపలికి వెళ్ళి పితృ శ్రాద్ధాది కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి తన భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధాన్ని చేశాను. చేసినటువంటి అపరాధం చెబితే కానీ దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షాన్ని అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయినటువంటి మన దత్తాత్రేయ స్వామి అని చెప్పి భావించి నేను అతనికి భిక్షను ఇచ్చాను. ఆయన సంతోషించి తన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని దత్తాత్రేయ స్వామిగా నాకు దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం అంతా కూడా రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆ మాటలు విన్నటువంటి రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆనంద పారవస్యానికి ఎంతో ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయినటువంటి విష్ణువుకే కదా మనం అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టినటువంటి ఆ భిక్షను భగవంతుడే స్వయంగా వచ్చి గ్రహించాడు అంటే అది కేవలం మన యొక్క మహద్భాగ్యం. అది నీ యొక్క విశ్వాస ఫలం. నీవు చేసినటువంటి ఈ మంచి కార్యం వలన నీవే కాకుండా అందరము కూడా కృతార్థులమయ్యాము. దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించేందుకు అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని చెప్పి విన్నాము. ఆచరణలో జరిగినటువంటి లోపం వలన అతిథి ఆకలితో తిరిగి వెళ్ళిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగి వెళ్ళిపోయినట్లు నీవు చేసినటువంటి పని ఎంతో కళ్యాణకరమైనది అని చెప్పి ప్రశంసిస్తాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామివారు వరమిచ్చినటువంటి సంగతి గురించి కూడా వివరంగా చెబుతుంది. రాజు శర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరుకున్నావు. నేను ధన్యుణ్ణి అని చెప్పి ఆమెను మనసారా అభినందించి మిగిలినటువంటి శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలోనే ఆ సతీమా తల్లి అయినటువంటి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయినటువంటి భగవంతునికి పుట్టుకనిచ్చింది. ఇక దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసింది అని చెప్పి, సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క అవతరించాడని చెప్పి వారితో చెబుతారు. రాజశర్మకు కలిగినటువంటి అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించినటువంటి మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్యమైనటువంటి చిహ్నాలు మొదలైనటువంటి శుభ లక్షణాలతోనూ అపత్రిమాణ తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. ఇది కలియుగంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాద స్వామివారు శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ కూడా ఆహ్లాదాన్ని, చక్కగా ఆనందాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులకే కాకుండా ఆ ఊరి వారందరూ కూడా తనివి తీరా అనుభవించారు. అతని యొక్క పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగినటువంటి గురువు వద్ద అధ్యయనం చేస్తే గాని వేదం రాదు. కానీ ఈ పాదస్వామి మాత్రం తనకు ఉపనయనమైనటువంటి మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలను చెప్పి వెనుక దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చినటువంటి మాటను యథార్థమే అని చెప్పి నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయం గలవాడయ్యాడు.
అంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలి అని చెప్పి మంచి బుద్ధివంతురాలైనటువంటి కన్య కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తన తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికి తగినటువంటి కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభలక్షణాలను కలిగి నాకు తగినటువంటి కన్య సిద్ధంగానే ఉంది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసి అవుతాను. అలాగే నేను శ్రీ వల్లభుడును కాబట్టి నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని చెప్పి నిశ్చయంగా చెబుతాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. కన్నుల నీరు కారుతూ ఉంటే రాజుశర్మ గద్గద స్వరంతో పెళ్ళిపుకుతున్నటువంటి పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా అంటాడు. అబ్బాయ్, నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడినటువంటి చాప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాం. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అలాంటి నీవే తల్లిదండ్రులమైనటువంటి మమ్మలను శోకసాగరంలో ఉంచి వెళ్ళిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తము, ధర్మరక్షకుడవు అయినటువంటి నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా చెప్పు అని ఆ దంపతులకు శ్రీపాదస్వామియే కాకుండా కుంటివాడు గుడ్డివాడు అయినటువంటి మరి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కాబట్టి రాజు శర్మ ఆ ఇద్దరినీ కూడా శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కదా, కానీ అవిటివారైనటువంటి నీ సోదరులిద్దరినీ కూడా చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో పాటు మా గతి ఏమిటి చెప్పు అని చెప్పి దుఃఖిస్తూ ఉంటాడు. సుమతీదేవి కూడా పొరలకొస్తున్నటువంటి దుఃఖాన్ని అణుచుకుంటూ శ్రీపాదుని యొక్క సమాధానం కోసం ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటుంది. వారి బాధను గుర్తించినటువంటి శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ కూడా తన యొక్క అమృత హస్తంతో సృష్టిస్తాడు. సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లుగా స్వామివారి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ కూడా పాద సత్రవంతులై సుందరమైనటువంటి సుకుమారమైనటువంటి రూపాలతో ఎంతో చక్కగా ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయినటువంటి భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు అంటూ ఎక్కడా ఉండవు. ఆ యొక్క అద్భుత సన్నివేశం కన్నులారా చూసినటువంటి ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడు అనేటటువంటి భ్రాంతి అంతా కూడా పటాపంచలైపోయింది. అసలు అతను లేని చోటే లేదు కాబట్టి అతను తన దగ్గర లేకుండా పోతున్నాడు అనేటటువంటి వ్యామోహం కూడా అంతరించింది. ప్రపంచమంతా కూడా తన సంతానమే అయినటువంటి ఆ ప్రభువును తమ పుత్రుడు అని భ్రమించి ఇంట కంటి పెట్టుకోవడం అపరాధమని చెప్పి తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థిస్తుంది. ప్రభు, నీ మాయ చేత నీవు మా పుత్రుడవని చెప్పి భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించేటటువంటి జగన్మాతకు ప్రభు అన్నటువంటి సంగతి కూడా మర్చిపోయాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీ అందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతిని తొలగించు అని అంటుంది. అప్పుడు ఆయన తన యొక్క యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరామూర్తికి ఆమె చూస్తూ ఉండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాలలో ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామివారు అంటాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించినటువంటి ఈ రూపాన్ని నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉండు. త్వరలోనే నీవు ఈ యొక్క అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలుగుతావు అని చెప్పి ఆ కొడుకులిద్దరూ కూడా 100 ఏళ్ళు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనవలు అన్నీ కూడా పుష్కలంగా సమకూరుతాయి అని చెప్పి, అలాగే వీరు కూడా లోకవంధ్యులవుతారు అని చెప్పి ఆ సోదరులిద్దరూ కూడా శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి ఆజ్ఞను తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము ఇలా మొదలైనటువంటి క్షేత్రాలను దర్శిస్తూ బదరీ వెళ్ళి ఆ తరువాత గోకర్ణ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ మహాబలేశ్వర లింగ స్వరూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు కూడా నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని
సజ్జనులను ఉద్ధరించేందుకు శ్రీపాద స్వాముల వారు అక్కడకు వెళ్ళారు. అసలు కాశీకి, బదరికి, కేదారం వంటి క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధమైనందువలన శ్రీపాద స్వామివారు అక్కడికి వెళ్ళారు కదా. మరి వారు గోకర్ణానికి వచ్చారని చెప్పి మనం అనుకున్నాం కదా. అసలు ఆ యొక్క క్షేత్ర ప్రాధాన్యత ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు. అతను అక్కడకు వెళ్ళి తన యొక్క శక్తిని అంతా కూడా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు. అప్పుడు భూమి కంపించిపోతుంది. లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయి అని చెప్పి తలచి అలాంటి ఆపదను నివారించమని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. పరమేశ్వరుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా పరమేశ్వరుని ధ్యానిస్తాడు. కరుణాసముద్రుడైనటువంటి కైలాసపతి అతని యొక్క ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తుతాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేస్తాడు. మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి శంకరుడు అతనిని వరాన్ని కోరుకోమని అంటాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మయే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా యొక్క పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభంగా ఉండదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళదామని వచ్చాను. శంకరా, నీవు వరాన్ని కనుక ఈదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో నువ్వేం సాధిస్తావు చెప్పు. దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. దీనివలన నీవు కూడా నా అంతటి వాడవవుతావని చెప్పి నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని చెప్పి అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరి వెళతాడు. అదంతా చూసినటువంటి నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు వినవిస్తాడు. ఇక ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి, ఎంత పనిచేశావు స్వామి, రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు? సర్వప్రాణకోటికి కంటకప్రాయుడు, లోక భయంకరుడు అయినటువంటి రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని చెప్పి వాపోతారు. అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి పరవశించిపోయి, ఆత్మలింగం ఇచ్చాను, వాడిప్పటికీ ఇంకా లంకకు కూడా చేరి ఉండడు, ఉపాయాన్ని ఆలోచించు అని చెప్పి విష్ణువుతో చెబుతాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని చెప్పి నారదుణ్ణి, గణపతిని ప్రేరేపిస్తాడు. అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు వెళుతున్నాను అని చెప్పి దానిని చూపిస్తాడు. రావణుని మాటలతో ఏమార్చాలని చెప్పి నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుండి ఒక లింగాన్ని తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ యొక్క ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని చెప్పి దాని యొక్క ప్రభావం గురించి వివరించబోతాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినేందుకు నాకిప్పుడు తీరిక లేదు, నేను తొందరగా వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు నారదుడు, రావణ, సంధ్యా సమయం దాటిపోతుంది కదా, మరి నీవెలా వెళతావు చెప్పు అని అక్కడే కూర్చుంటాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వస్తాడు. అతనిని చూసి రావణుడు, నీవెవరువు, ఎవరి పిల్లవాడువు, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా భయమేస్తుంది అని అంటాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు కనుక నీవు ఈ సహాయం చేస్తే నీకు
సువర్ణమయమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను. నీకు ఇష్టమైతే నీవు అక్కడే హాయిగా ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ వటువు, అమ్మో, ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను అంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబు అని అంటాడు. అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆ ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనిని ఇక నేను మొయ్యలేనప్పుడు ఎలుగెత్తి మరి 3 సార్లు పిలుస్తాను. అప్పుడు కనుక నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అని అంటాడు. రావణుడు పక్కకు వెళ్ళినప్పుడు వెళ్ళినదే తడువుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేస్తాడు. ఆ తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకిలింపజూస్తాడు. భూమి కంపించిందే కానీ ఆ లింగం మాత్రం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని చెప్పి పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది. దానిని భూకైలాసం అని కూడా అంటారు. అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తూ ఉంటాడు. అందుకే అది సజ్జనులు ఎందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తూ ఉంటారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన తమ యొక్క అభీష్టాలను పొందాయి. అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు. మరి ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వాముల వారు ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనేటటువంటి రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైనటువంటి ఒక రాక్షసుణ్ణి చూస్తాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశిస్తాడు. అతని సోదరుడు తన యొక్క రాక్షస మాయ చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని ఆ రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మరాక్షసుడవుతావు అని చెప్పి శపిస్తాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపం అని చెప్పి హెచ్చరించి ఆ యొక్క శాపజలాన్ని తమ పాదాలపై పోసుకోమని చెప్పి ప్రార్థిస్తుంది. ఆ రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైనటువంటి తన చేతిలోని జలాల్ని తన యొక్క పాదాలపై పోసుకొని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మరాక్షసుడై ఆ కారణంగా కల్మషపాదుడు అనేటటువంటి పేరును గ్రహించాడు. శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని చెప్పి ఆశీర్వదించి తను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను, మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయల అతని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందిన తర్వాత నన్ను నా భర్తను ఎడబాటు చేసినటువంటి పాపానికి భార్యా సంగమం చేస్తే నీవు నశిస్తావు అని చెప్పి శపిస్తుంది. అలా కొంతకాలానికి వశిష్ఠుని యొక్క శాపం నుండి విముక్తుడైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించినటువంటి ఆ బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెబుతాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి తమ యొక్క విషాద గాథను వినవించుకుంటారు.
అది విని జాలి చెందినటువంటి గౌతమ మహర్షి, రాజా భయపడవద్దు, పాపాలన్నిటినీ కూడా పారద్రోలి అభీష్టాలను ఇచ్చేటటువంటి పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమీ చేయలేదు. ఆ క్షేత్రంలోని నీరంతా కూడా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు అసలు పొందరానిదంటూ ఏదీ ఉండదు. ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపేటటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను అక్కడ చూసింది మీకు చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని వెళ్లేందుకు శివకింకరులే వచ్చారు. కాబట్టి గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలినటువంటి క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు, నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం పాపమనేటటువంటి కారు చీకట్లు నశింపచేసేటటువంటి సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం, స్మరణల వలన సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన తమ యొక్క అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోనూ, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రుడు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోనూ, ఈ విధంగా అక్కడ ఉండేవారందరూ కూడా సర్వదేవతలు కూడా అక్కడే ఉంటారు. రావణుడు మొదలైనటువంటి రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరుని నుండి వరాలు పొందారు. ఈ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు, ఆధ్యాత్మిక సాధన 1,00,000 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. కాబట్టి ఎందరో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని యొక్క లింగాన్ని స్థాపించడం జరిగింది. అందుకే సాధు జీవనుడైనటువంటి శ్రీపాద స్వాముల వారు కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. ఆ తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ యొక్క స్థూల రూపాన్ని మరుగుపరిచారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.